Gandhi, please. Hi. అందరికీ నమస్కారం. హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ న్యూ ఇయర్. బోలే గారితో సాంగ్ ఎలా అనిపిస్తుంది? బోలే అంటే హీరో అంటే బోలే. సో చాలా క్రేజీగా షూట్ చేసామన్నమాట. ఒక 2 days 2.5 days పెట్టుకున్నాం షూట్కి. కానీ చాలా ఫన్గా ఉంది. హీఈస్ వెరీ ఎనర్జెటిక్. అలాగే రెస్పాన్స్ అయితే సూపర్బ్ ఉంది. సో అత్తగారు అని సాంగ్ చేసాము అండ్ చాలా వైరల్ వెళ్తుంది. అందరూ నాకు పంపిస్తున్నారు అండ్ మెన్షన్ చేస్తున్నారు, రీల్స్ చేస్తున్నారు. సో రెస్పాన్స్ సూపర్గా ఉంది. అండ్ అలాగే ఇంకా ఇట్లాంటి ఫోక్ సాంగ్కి నేను ఇంకా ప్రమోట్ చేయాలి అని అనుకుంటున్నాను. సో అట్లా ఆపర్చునిటీ వస్తే ఇంకా అంటే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారా బోలే గారితో సాంగ్ చేస్తారా? అంటే అశ్విని ఆర్ ఎవరో ఉంటారా? యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు బికాజ్ బోలే గారితో నేను ట్రావెల్ చేయలేదు షోలో. కానీ బయటికి వచ్చాక మేము కలిసాము అండ్ చాలా అంటే బేసిక్గా వాళ్ళు హౌస్లో ఉన్న టైంలో నేను చాలా పెద్ద ఫ్యాన్ అయ్యాను బోలే గారి యాటిట్యూడ్ కానీ, డైలాగ్స్ కానీ, వన్ లైనర్ కానీ. సో అట్లా మాట్లాడి ఒక సెకండ్ డేలోనే హీ ఆస్డ్ మీ నువ్వు చేస్తావా, ఇట్లా సాంగ్ ఉంది. అండ్ బేసిక్గా ఆ సాంగ్ శ్రీలీలాకి షోలో పాట తయారు చేశాడు బిగ్ బాస్ హౌస్లోనే. బట్ అదే పాట నాకు ఇస్తున్నారంటే అది ఒక గొప్పతనం అనమాట. బికాజ్ శ్రీలీల ఈజ్ అ ఫ్యాబ్యులస్ యాక్ట్రెస్ అండ్ తన పర్ఫార్మెన్స్ కానీ ఆ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ చేయగలుగుతానా అని ఒక డౌట్ కూడా ఉంటుంది కదా ప్రతి ఒక్కరికి. కానీ ఆ సాంగ్ వచ్చింది అంటే నాకు అదృష్టం. సో ఐ రియలీ వాంటెడ్ టు వర్క్ ఇన్ దట్ సాంగ్. అండ్ సాంగ్ కూడా చాలా నచ్చింది నాకు. సాంగ్ విన్నాక ఐ వాజ్ ఫిక్స్ దట్ డెఫినెట్లీ నేను ఇది చేస్తాను. మూవీ ఆఫర్స్ వచ్చింది అండి. ఓజీ ఫస్ట్ ఫిల్మ్ వచ్చింది. ఓజీలో ఒక మంచి రోల్ చేస్తున్నాను నేను. అండ్ అలాగే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సార్తో స్క్రీన్స్ షేర్ చేసి ఆ అవకాశాలు ఇంత త్వరగా వస్తుంది అని అనుకోలేదు. బట్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ అలాగే తమిళ్లో ఒక డెబ్యూ మూవీ చేస్తున్నాను, డెవిల్ అనేసి. అండ్ ఫెబ్లో రిలీజ్ కూడా ఉంది, షూటింగ్ కూడా అయిపోయింది. సో సూపర్ ఎక్సైటెడ్. పవన్ కళ్యాణ్ గారిని కలిసారా ఇప్పుడు? ఎస్, ఆఫ్ కోర్స్ షూట్లో కలిసాం కదా. సో ఫస్ట్ మూమెంట్ ఎలా అనిపించింది? చాలా నర్వస్ అనిపించింది. అంటే అందరూ ఒక 20 బౌన్సర్స్ అక్కడ ఉంటారు అండ్ అందరూ స్టాండింగ్ అయ్యి వెయిట్ చేస్తున్నారు. అట్లాగే ఒక వైబ్ అనమాట, అది ఒక డిఫరెంట్ వైబ్. హీస్ వెరీ స్ట్రాంగ్. ఆ సూపర్ స్టార్ వైబ్ మీకు వస్తుంది. అంటే మూవీలో ఎలివేషన్ సీన్స్ చూస్తే ఎలా ఉంటుంది అట్లాగే అనిపిస్తుంది లిటరల్గా. సో బాబా ఏం మాట్లాడారు ఫస్ట్?